హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఈ విషయం అనుకుంటున్నారా? ఏం లేదు, మధ్యాహ్నం 1 o'clock కి అపాయింట్మెంట్ ఉంది, అదే డెంటల్ క్లినిక్ అన్నమాట. ఇంకా వెంటనే నేను ఆటో బుక్ చేసుకున్నాను. జనరల్ గా ఈ డెంటల్ క్లినిక్ అపాయింట్మెంట్స్ ఆఫ్టర్నూన్ ఎందుకు ఇస్తారో అస్సలు అర్థం కాదు. ఇంకా నేను బయట నుంచి లోపలికి వచ్చేసరికి ఇలా ఉంది నా హాలత్. వీడు మా బుడ్డోడు. ఇంకా క్లినిక్ లోపలికి వచ్చేసరికి ఎవ్వరు లేరనమాట. తర్వాత తెలిసింది ఆల్రెడీ ఇద్దరు లోపల ఉన్నారని. సో వాళ్ళ తర్వాత నేనన్నమాట. ఇంకా ఏసీలో చల్లగా కాసేపు ఒక 10 minutes కూర్చున్న తర్వాత లోపలికి రమ్మని చెప్పి ఇచ్చిరనమాట. నాకు తెలుస్తుంది అన్నమాట నేను ఆల్మోస్ట్ చాలా సార్లు వాడిస్తున్నానని. ఏం చేస్తాం, అలవాట్లో పొరపాటు. ఏంటో ఈ డెంటల్ క్లినిక్ వచ్చి లోపల ఉన్నాయన్నీ చూస్తుంటే నాకు ఎప్పుడు చూసినా కూడా మిస్టర్ బీనే గుర్తుకొస్తాడు. సో మెయిన్ గా విషయానికి వస్తే ఏంటంటే, లాస్ట్ టైమ్ కింద రబ్బర్ బ్యాండ్ లాంటిది ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్ తీసేశారనమాట. సో కింది దానికి తీసి కిందిది ఎక్కువ టైట్ గా వేశారు. సో ఈ మంత్ కి ఇంకోటి తీసేసి వేరే వేసిరు. ఇంకా పైన దానికి కొంచెం గ్యాప్ వస్తుంది అని చెప్పిన తర్వాత ఇంకా పైన దానికి కూడా వేసేసారు అనమాట. సో పైన పళ్ళకి కింద పళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది నాకైతే ఇప్పుడు. కానీ ఇది థ్రెడ్ ఎప్పుడైతే చేంజ్ చేస్తారో పైన పళ్ళకి గానీ కింద పళ్ళకి గానీ ఇంకా 2-3 days ఆ నరకం ఉంటది. ఎందుకంటే మనం ఏం తినలేమన్నమాట గట్టి వస్తువులు. లైక్ మటన్ గానీ చికెన్ గానీ లేకపోతే పాపడ్ గానీ ఇంకేం తినలేమన్నమాట. అన్నం కూడా జస్ట్ మింగడమే ఉంటది, అలా ఉంటది సిచ్యువేషన్. ఈ థ్రెడ్ పెట్టేటప్పుడే ఏంటంటే నాకు అది గుంజడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఏంటంటే దానికి మనం ఏం చేయలేం కాబట్టి ఒక 5 minutes అలా కూర్చుండిపోయి ఆటో బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసిన. సో ఈ రోజు వీడియో ఇంత ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం, బాయ్.